నా ఆలోచన అంతా కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరి ఆదాయం పెరగాలి, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని సహకారాన్ని తీసుకుని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలుంటే అంగన్వాడీలో 4 ఏళ్ళు ఏం కావాలో పెట్టేవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొదటి క్లాస్కి వస్తే 12 వరకు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడమే కాకుండా పుస్తకాలు ఇవ్వడమే కాకుండా తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం. మొన్నటి వరకు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే సంపద. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 12 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత కూడా చదివిస్తాం. చదువుకున్న తర్వాత ప్రయోజకులైతే మిమ్మల్ని బాగా చూసుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా, మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోని నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.